పేనికి పెత్తనమిస్తే తలవంత గురిగినట్లుగా బంగ్లాదేశ్ పరిస్థితి ఇప్పుడు అలా ఉంది. అంటే గత సంవత్సరం వరకు షేక్ హసీనా ఉన్నంత వరకు భారత్ బంగ్లాదేశ్ యొక్క బంధాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఆవిడ్ని వీళ్ళు అల్లర్ల పేరుతో పదవీ చిత్రాలను చేసి బయటికి వెళ్ళిపోయేలా చేశారో అప్పటి నుంచే పాకిస్తాన్తో వీళ్ళు కూడి భారతదేశం మీద కొంచెం ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడుతున్నారు. మొన్నేమొచ్చేసి బంగ్లాదేశ్ నాయకుడు అష్నత్ అబ్దుల్లా మాట్లాడుతూ మమ్మల్ని గనక అస్థిరపరిచే విషయంలో మీరు ముందుకొచ్చినా లేదనుకుంటే అస్థిరపరిచే ప్రయత్నాలు చేసిన ఒకవేళ షేక్ హసీనాని అప్పగించకపోయినా ఈ 7 సిస్టర్ని ముట్టడిస్తాం, ఆక్రమిస్తాం అన్నాడు. 7 సిస్టర్ అంటే ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఈ 7 రాష్ట్రాల్ని 7 సిస్టర్స్ అంటారు. అదే త్రిపురని కలుపుకుంటే అష్టలక్ష్ములు అంటారు. త్రిపుర తర్వాత మనకి 1975 వచ్చింది కదా, మన దేశంలో రాష్ట్రంగా కలిసింది కదా, అప్పటి నుంచి అష్టలక్ష్ములు అంటారు వీటిని. అయితే ఈ యొక్క 7 సిస్టర్ ని ఆక్రమించుతామని ఎందుకు వీళ్ళు అంటున్నారు అంటే, చికెన్ నెక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సిలిగురి కారిడార్, ఈ సిలిగురి కారిడార్ దగ్గర కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. దీని మీద చైనా కూడా చాలా సార్లు బంగ్లాదేశ్ కి సపోర్ట్ గా నిలిచి అక్కడికి ఇండియాతో సంబంధాలు కట్ అయ్యే విధంగా ప్లాన్ చేసింది. ఇంతకుముందు కూడా బంగ్లాదేశ్ నుండి ఈ మహమ్మద్ యూనస్ చైనా వెళ్ళినప్పుడు గత సంవత్సరం ఇదే వ్యాఖ్యలు చేశాడు. సరిగ్గా ఈ సమయంలోనే డిసెంబర్లో ఎప్పుడో వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఈ వ్యాఖ్యలు చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఈ అస్నత్ అబ్దుల్లాతో పాటు మరికొంతమంది బంగ్లాదేశ్ నాయకులు కూడా అదే అంటున్నారు, ఈ చికెన్ నెక్ ఆఫ్ ఇండియా కట్ చేసేస్తాం, అలా కట్ చేసేస్తే భారత్కి ఈ 7 రాష్ట్రాల యొక్క సంబంధాలు తెగిపోతాయి. అందుకే ఇప్పుడు మహమ్మద్ యూనస్ వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే రేపు ఫిబ్రవరి 12వ తారీఖున బంగ్లాదేశ్లో అక్కడ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలకి గెలవడం కోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళు భారతదేశం రావడమో లేకపోతే ఇదంతా జరిగే పని కాదని వాళ్ళకి తెలుసు. అంతేకాకుండా షేక్ హసీనాని మనం ఇవ్వకపోయినా పీకేది ఏం లేదు. వాళ్ళు ఇంటర్నేషనల్ విషయంలో కావచ్చు లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళని, ఎక్కడికి వెళ్ళినా సరే షేక్ హసీనాని బంగ్లాదేశ్ ఇచ్చే ప్రసక్తే లేదు. అందుకనే ఇప్పుడు ఏం చేయాలో తెలియక భారత్ని ఈ విధంగా భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, అంటే ఈ మేకపోతు గాంభీర్యం అంటారు, ప్రపంచంలో మేము కూడా ఉన్నాము, మమ్మల్ని కూడా గుర్తించండి అనే విధంగా వీళ్ళు ప్రయత్నాలు. కానీ బంగ్లాదేశ్ని ఎవడు గుర్తిస్తాడు? భారతదేశం లేకపోతే బంగ్లాదేశ్ లేదు. బంగ్లాదేశ్కి గుర్తింపు రావాలంటే మళ్ళీ భారతదేశం పేరే ఎత్తాలి, పాకిస్తాన్కి గుర్తింపు రావాలంటే మళ్ళీ భారత పేరే ఎత్తాలి. మన పేరెత్తితే గానీ వీళ్ళకి గుర్తింపు లేదు, వీళ్ళు మళ్ళీ బెదిరిస్తున్నారు.